హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డ్రోన్ టెక్నాలజీ వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది చూద్దాం. డ్రోన్స్ అంటే ఏంటి అంటే మనందరికీ తెలిసిందే. ఒక చిన్న డెఫినేషన్ చూసుకున్నట్టయితే డ్రోన్స్ అంటే రిమోట్ కంట్రోల్తో కానీ లేదంటే స్మార్ట్ ఫోన్తో కానీ ఆపరేట్ చేయగలిగే ఎగిరే డివైజెస్. వీటినే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే అది మనుషులు అందులో లేకుండానే ఎగరగలుగుతుంది కాబట్టి అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని అంటారు. అయితే రికార్డ్స్ పరంగా చూసుకున్నట్టయితే డ్రోన్స్ని 1849లోనే ఉపయోగించారంట. అప్పటి నుంచి డ్రోన్స్ని ఎక్కువగా మిలిటరీ పర్పస్కి మాత్రమే ఉపయోగించారు. అంటే ఏదైనా కంట్రీతో యుద్ధం జరిగేటప్పుడు కానీ లేదంటే వాళ్ళ కంట్రీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఇలా మిలిటరీ పర్పస్కి మాత్రమే ఉపయోగించారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం డ్రోన్స్ని దాని పరిమాణం తగ్గించి చిన్న డ్రోన్స్గా తయారు చేయడం ద్వారా ఈ డ్రోన్స్ని చాలా ఇండస్ట్రీస్ ఉపయోగించుకుంటున్నాయి. అంతేకాకుండా మామూలు పబ్లిక్కి కూడా అందుబాటులోకి వచ్చాయి. అందుకనే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా డ్రోన్స్ అనేవి బాగా ఫేమస్ అయ్యాయి, చాలా బిజినెస్లు ఉపయోగిస్తున్నాయి. అయితే డ్రోన్ టెక్నాలజీ వల్ల లాభాలు ఏంటి అనేవి మనం చూద్దాం. ఇందాక చెప్పుకున్నట్టుగానే డ్రోన్స్ని మనం చాలా ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తున్నాం ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డెలివరీ సెక్టార్లో కూడా ఉపయోగిస్తున్నాము. వస్తువుల్ని ఈజీగా తొందరగా డెలివర్ చేయడానికి డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. ఇంకా ఇది మనుషులకి వెళ్ళడానికి కష్టతరమైనటువంటి ప్లేసుల్లో కూడా ఇవి వెళ్తాయి కాబట్టి కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అంత సరిగా లేని ఏరియాలకి కూడా మెడిసిన్స్ చేరవేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఏదైనా వరదలు ఇంకా ఇతర డిజాస్టర్స్ సంభవించినప్పుడు డ్రోన్స్ని అక్కడ ఫుడ్ డెలివర్ చేయడానికి లేదంటే మెడిసిన్స్ ఇలా ఇంపార్టెంట్ థింగ్స్ డెలివర్ చేయడానికి వాడుతున్నారు. అంతేకాకుండా డ్రోన్స్ని ఉపయోగించి ఎవరైనా ఇరుక్కుపోయారా ఇలా వరదలో కానీ ఇంకా ఏదైనా ఒక బిల్డింగ్ ఏదైనా కొలాప్స్ అయినా సరే ఎవరైనా మనుషులు అక్కడ ఇరుక్కుపోయారా అని చూడడానికి కూడా డ్రోన్స్ని వాడుతున్నారు. అలా మనం డ్రోన్స్ని ఉపయోగించి ప్రాణాలని కాపాడగలుగుతున్నాం కూడా. ఇంకా డ్రోన్స్ని అగ్రికల్చర్లో కూడా వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డ్రోన్స్ని ఉపయోగించి క్రాప్ డిసీజెస్ని ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీస్ని ఇలా ఉపయోగించుకొని పంటకు ఎటువంటి తెగులు పట్టింది ఇలాంటివన్నీ కనుక్కోవడానికి ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా డేంజరస్ ప్లేసెస్లో కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ ఇండస్ట్రీ చూసుకున్నట్టయితే అక్కడ మనుషులకి ప్రాణాపాయం ఉంటుంది, ఇంకా గాయాలు తగిలే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో మనుషుల్ని బదులు డ్రోన్స్ని ఉపయోగించడం ద్వారా మనం మనుషుల్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. వీటిని మిలిటరీ పర్పస్ కూడా ఉపయోగిస్తున్నారని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. దీనివల్ల కూడా మనుషుల బదులు డ్రోన్స్ని పంపించడం ద్వారా మనుషుల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతున్నాం. అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ అంత సరిగా లేని ఊర్లల్లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడానికి కూడా డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డ్రోన్స్ కొన్ని జాబ్స్ని పోగొడుతున్నాయి, కానీ అంతకన్నా ఎక్కువగా జాబ్స్ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇది కూడా ఒక అడ్వాంటేజే. ఇంకా డ్రోన్స్ చాలా కంపెనీలకి మనీ సేవ్ చేస్తున్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు ఏదైనా మూవీకి ఏరియల్ షాట్ తీయాలంటే, అంటే పైన నుంచి షాట్ తీయాలి అని అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ అయ్యేది. కానీ ఇప్పుడు డ్రోన్స్ని ఉపయోగించి చాలా ఈజీగా ఏరియల్ షాట్స్ తీస్తున్నారు. ఇలా డ్రోన్స్ చాలా కంపెనీస్కి మనీ సేవ్ చేస్తున్నాయి కూడా. ఇలా జర్నలిస్టులు కూడా డ్రోన్స్ని ఉపయోగించుకుంటున్నారు న్యూస్ కవరేజ్కి, ఇంకా ఏదైనా రీసెర్చ్ చేయడానికి కూడా. ఇలా డ్రోన్స్ చాలా వాటికి ఉపయోగపడుతున్నాయి. అయితే దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే డ్రోన్స్ని హ్యాక్ చేసే వీలు కూడా ఉంటుంది. దీని ద్వారా ఎవరికైనా నష్టం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్లో డ్రోన్స్ ఫ్లైట్స్కి తగిలి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డ్రోన్స్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎవరినైనా టార్గెట్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించడానికి, లేదంటే వాళ్ళకి ఇంకేదైనా విధంగా నష్టం కలిగించడానికి ఇలా కూడా డ్రోన్స్ అనేవి మిస్యూజ్ అవుతున్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే డ్రోన్స్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇవి ఎన్నో సెక్టార్స్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలవు. వీటిని ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే వ్యవసాయము, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మైనింగ్, ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే మూవీ మేకింగ్ ఫీల్డ్లో కూడా ఇలా చాలా ఇండస్ట్రీస్లో వీటిని ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.